మాకు ఒక ఎక్స్‌ట్రీమ్ విలనిజం కనిపిస్తది 'స్వామిలో'. ఒక ఎక్స్‌ట్రీమ్ ఇన్స్‌పిరేషనల్ స్పీచ్ కనిపిస్తది 'సైలో'. ఒక ఎక్స్‌ట్రీమ్ ఫ్రెండ్‌షిప్ కనిపిస్తది. కొన్ని ఆహ్, 'విశాఖ ఎక్స్‌ప్రెస్' కానీ, కొన్ని సినిమాలు 'అశోక్‌లో' 'అశోక్‌లో' గానీ చూస్తున్నప్పుడు మాకు ఈ క్యారెక్టర్‌ని ఇతను ఎలా చూజ్ చేశాడు 'రాజీవ్ కనకాల' గారు అనేది లవ్ స్టోరీలా అనిపించింది. లవ్ స్టోరీలో ఇటు బ్యాలెన్స్ అయినా, అటు బ్యాలెన్స్ అయినా అది వేరే రకంగా వెళ్ళిపోయింది. లవ్ స్టోరీ మాత్రం వెరీ బ్యాలెన్స్‌డ్ సార్. మీ ఎక్స్‌పీరియన్స్‌తో బ్యాలెన్స్ చేసిన క్యారెక్టర్ అది. యెస్ అండ్ బట్ ఒక భయం గూడా ఉండింది సార్ భయం నాకు. గూడా. అంటే ఆ సినిమా చేస్తున్నంత సేపు ఏంటంటే, ఆ రిలేషన్‌షిప్పే నాకు కొంచెం అంటే పర్సనల్‌గా నాకు నచ్చని ఇది. క్యారెక్టర్‌గా చేయొచ్చేమో. బట్ అబ్బా! ఇంత దారుణంగా ఉంటారా పబ్లిక్కు. కూతురు వరుస గదా! అన్న ఒక చిన్న లోపల అది రోజు తొలిచేస్తూ ఉండేది. ఆహ్, శేఖర్ గారిని ఇదే అడిగాం. ఈ ఈ మనం చెప్పాలి. మనం చెప్పపోతే ఎవరు చెప్తారు? ఇలాంటి కరెక్టే. ఆయన కన్విన్స్ చేసాడు నన్ను. కన్విన్స్ చేశారు. నన్ను నేనుండి సార్ మార్చేద్దాం సార్. మామ అని పెట్టండి చేస్తాను సార్ అని. కాదు రాజీవ్ గారు, మీరు ఓన్లీ బాబాయికే ఇలా ఫీల్ అవుతున్నారు. సొంత తండ్రులంటే వద్దు, వద్దు, వద్దు ఆపండి, ఆపండి, ఆపండి. నాకు నా వల్ల నేను చేస్తా, చేస్తా. దీనికే చేస్తానని చెప్పేసి అలా చేశాను. బట్ ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అంటే చాలా అంటే చిన్నప్పుడు మొలెస్టేషన్ సీక్వెన్స్ ఉంటుంది. చాలా ఆడ్. పిల్లల మీద అంటే చాలా ఆడ్. ఎక్కడా కూడా కానీ అంత ఇంపాక్ట్ అంత ఎఫెక్ట్ మిస్ అవ్వకుండా అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి భుజం మీద జస్ట్ చెయ్యి మాత్రం పడుతుంది. అవును. అది చెయ్యడానికే నాకు వణుకొచ్చింది. అంటే మీలాంటి ఆర్టిస్ట్ ఉండబట్టి అక్కడ అది ఆ బ్యాలెన్స్ కుదిరింది సార్. లేకపోతే మేము బరస్ట్ అయిపోయేవాళ్ళం ఆడియన్స్. అబ్బా! ఏంటి? ఎందుకు చేశారు ఈ క్యారెక్టర్ అనుకునేవాళ్ళం. మీరు చేయబట్టి అలాంటి అలాంటి ఒక ఆహ్, మైల్‌స్టోన్ క్యారెక్టర్స్ ఉంటాయి మీ యెస్. కెరియర్‌లో. యెస్. సో, మాకు 'రాజుగారి గది' ఫస్ట్ చూస్తున్నా సరే మీ క్యారెక్టర్ చాలా బావుంటది. అవును. ఎక్కడ సార్ ఒక ఒక హైప్‌లో క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ అది కంటిన్యూషన్ ఉండదు. ఏం మిస్ అవుతుంది రాజీవ్ గారు? అంటే నాకు చేసే సినిమాల్లోనా? ఆ సినిమాల్లో పడుతుంటాయి. మంచి క్యారెక్టర్స్ పడుతుంటాయి. వెంటనే ఉండవు. అక్కడక్కడ పడుతుంటాయి. అంటే అది సార్ అప్పట్లో ఏమైందంటే నేను బేసిక్‌గానే ఎవరిని ఫాలో చేయను. నాకు నేను క్యారెక్టర్ చేస్తాను. ఐయామ్ అవైలబుల్. ఇంకోటి ఇలాంటివి లేవు. నాకు అలవాటు లేదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. పైగా తెలియకుండా మా నాన్న తాలూకు ఇంపాక్ట్ అది. అక్కర్లేదు మనం మనం పెర్ఫార్మ్ చేస్తే మన తాలూకు ప్రతిభ అక్కడ తెర మీద కనపడుతుందిగా అది చాలని. ఆ ప్రతిభ ఇప్పటిదాకా తీసుకొచ్చింది సంతోషమే. సార్ కానీ అదొక్కటే సరిపోదు. అది నేను గ్రహించాను. నేను కొత్తగా వచ్చే వాళ్ళకి గూడా రేపొద్దున వాళ్ళకి చెప్పేదేంటంటే కొత్తగా వచ్చేవాళ్ళు మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. మీరు నలుగురి దగ్గరికెళ్ళి అడగండి తప్పు లేదు. ఈ విషయం నాకు అల్లు అర్జును 'సరైనోడు' సినిమా అప్పుడు పిలిచి చెప్పాడు. "ఏవండీ మీరెవరిని అడగరా?" అంటే "అడగనండి" అన్నా. "సార్ అడగాలి సార్. ఏం తప్పేముంది? మీరు యాక్టరు చేస్తా అని చెప్పండి. నచ్చితే నచ్చుతుంది లేకపోతే లేదు. మీరు అడగాల్సిందే అడగండి ఇస్తారు" అంటే అనుకున్నా బట్ అంటే అప్పటికి ఇంకా మనసు అంగీకరించలేదు, రాలేదు. బట్ ఇప్పటికి అడగట్లేదు. ఇంకొక పద్ధతిలో ఎళ్తున్నాను. పాస్ట్ 1 ½ ఇయర్ నుంచి నన్ను నేను ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నా. 'సరైనోడులో' గూడా మీకొక్క సీనే సార్. మీ మీద ఎంత కోపం తెప్పించాలో అంత కోపం తెప్పిస్తారు. అది అంటే ఒక ఆర్టిస్ట్‌కి ఉండే కెపాసిటీ అది. సో, డ్యూరేషన్ కాదు. ఇంపాక్ట్ ఎంత వదిలి వెళ్ళాడన్నది మీరు ఎవ్రీ టైమ్ ప్రూవ్ చేస్తూనే ఉంటారు. మా ఫేవరెట్ ఏంటంటే ఒకసారి 'త్రివిక్రమ్' గారి కాంబినేషన్‌లో చూడాలని సార్. చాలా రోజులయిపోయింది సార్. నాకు అంతకుముందు 'నువ్వే నువ్వే' 'నువ్వే నువ్వేలో' అతడు అతడు 2 కూడా 2 కూడా ఎలా నిలబడిపోతాయంటే 2 చాలా మంచి క్యారెక్టర్స్. 'నువ్వే నువ్వేలో' ఇప్పటికీ గుర్తుంటది. 'ప్రకాష్ రాజ్' ఎవరన్నది మీరే చెప్తారు. అంటే ఆ ప్రేమ ఎంత ఇబ్బంది పెడుతుందో మీరే చెప్తారు. సో, మళ్ళీ ఒకసారి 'త్రివిక్రమ్' గారి కాంబినేషన్‌లో చూడాలని ఉంది మిమ్మల్ని. మీరు చెప్పారు కాబట్టి వీలైతే మీరు ఒకసారి అడగండి. లేదంటే నేనే అడుగుతాను. మేము తప్పకుండా అడుగుతాం సార్. సార్